Please watch Prayas Rave movie in TSK Telugu Media. Please do support. Thank you. హలో అందరికీ కూడా వెల్కమ్ టు TSK Telugu Media. సో అందరికీ ఒక గుడ్ న్యూస్. సో హ్యాపీగా కొత్త సంవత్సరం. నాకు ఫస్ట్ యూట్యూబ్ టెలిఫిలింలో ఒక నటించాను, షార్ట్ ఫిల్మ్లో నటించడం జరిగింది. సో దాని పేరు ప్రేయస్ రావే. సో నాకు బ్రదర్ లాంటి వాడైన గౌర్ నాయుడు అనే అబ్బాయి. సో అబ్బాయి ఛానల్తో పాటు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడాల్సిన వాళ్ళ వీడియో సినిమా చూడండి, పెడతాను నా దాంట్లో. సో అలాగే నా దాంట్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. సో ప్రతి ఒక్కరు చూసి నన్ను ఆశీర్వదించండి. సో మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా కావాలి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో అది నిన్న 5:08 రిలీజ్ అయిన మూవీ. సో ఇలాగే నన్ను ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఇకపై కూడా ఇంకా ముందు సపోర్ట్ చేయండి. మంచి మంచి మూవీస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. నా తరపు నుంచి కూడా ఈసారి ట్రై చేస్తాను. సో ఈ సినిమా చూసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. అలాగే నా బ్రదర్ని, నా గ్రౌండ్ అన్న అబ్బాయిని కూడా సో సపోర్ట్ చేయండి. సో ఏదైతే ఉందో ఆ మూవీ లింక్ అన్నది నా డిస్క్రిప్షన్లో పెడతా. ప్లీజ్ వాచ్ ప్రేయస్ రావే. సో అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, ఫాలో మై ఛానల్ TSK Telugu Media. దిస్ ఈజ్ యువర్ వాయిస్ TSK. బాయ్. అలాగే హ్యాపీ వీకెండ్. బాయ్. ఏంటో సమాజంతో సంబంధం లేకుండా బతికిస్తుండు బాబు షాజహాన్. ఒక మనిషి మీద నమ్మకం మరీ అంత మంచిది కాదబ్బా. ఏడ్చావులే. నీ జీవితంలో ఎవరినైనా నిజాయితీ ప్రేమించావా? ఒక్కసారి ప్రేమించూడు. అప్పుడు నీకు ప్రపంచంలో ప్రేమ తప్ప ఇంకేది కనిపించదు. అంత పెద్ద బంపర్ ఆఫర్ లో కొద్దినైనా ఆ ప్రేమలో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఏవన్నా ఉంటే అవి కూడా నువ్వే తీసుకో. ఎందుకంటే ప్రేమలో PhD చేసావు కదా. ఏంటి నాగేశ్వరరావా? లేదు, రామారావు. ఏంటి అధికారమా? వెటకారం కాదురా, అమ్మాయి విషయంలో లిమిట్స్ దాటొద్దు అంటున్నా. ఎందుకంటే నీ బలహీనత వాళ్ళకు బలంగా మారినప్పుడు నమ్మక ద్రోహం కూడా అదే రీతిలో ఉంటుంది. సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. సిచ్యువేషన్ బట్టి మనిషి మారుతూ ఉంటాడు. ఒకవేళ నీ అనుకున్న మనిషి పొరపాటున మారితే అప్పటి వరకు మనం మనద్దరం అనుకున్న మీరు ఇక నుండి మీరు మేము అనుకునే వరకు వస్తే చూడు మామ, చావు అనేది మనిషిని ఒక్కసారి చంపగలుగుతుంది. కానీ విడిపోయిన తర్వాత జ్ఞాపకాలు మాత్రం మనిషిని ప్రతిరోజు సొస్తూ బతికేలా చేస్తాయి. ఎందుకంటే దూరమైనప్పుడు కలిగే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు కలిగే బాధ ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకో. మేబీ నువ్వు సమాజంలో మనుషులు చూసి అలా చెప్పొచ్చు, కానీ నా గాయత్రి అదే కాదురా, తన బంగారం. ఏదో మాట్లాడాలని పిలిచి అలా నించున్నాం. ఇందుకు ఏం మాట్లాడాలి? చాలా మాట్లాడాలిరా.
కానీ ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నోటితో మాట్లాడు. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావురా. అదే నవ్వు నాలో ఉండాలంటే నువ్వు నాకు కావాలిరా. ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు? నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా నీ మీదున్నది నాకు ప్రేమ అని. ఇంకా నీకేమైనా పిచ్చా? నేను ఆల్రెడీ లవ్లో ఉన్నాను తెలుసు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తావు. ప్రేమ అంటే ఆటలాడుకుందా నీకు? దెబ్బ ఇక్కడి నుంచి. సారీరా, మనసు ఆపుకోలేక అడిగేశాను. అట్లీస్ట్ మంచి ఫ్రెండ్గానే ఉండు. విష్ యూ ఆల్ ద బెస్ట్ రా. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా నీ మీద ఉన్నది నాకు ప్రేమ అని. నువ్వు నవ్వుతూ ఉంటే చాలా బాగున్నావురా. అదే నవ్వు నాలో ఉండాలంటే నువ్వు నాకు కావాలిరా. మన పరిచయం మొదలై 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్లలో నువ్వు కానీ నీ ప్రేమ కానీ కొంచెం కూడా మారలేదు. అలా ఎలారా? పైగా ఈ కళ్ళు లేని దానికోసం. చూడు గాయత్రి, నేను ప్రేమించేది నీ మనసుని, నీ శరీరాన్ని కాదు. అయినా నా కళ్ళుండగా నీ కళ్ళేవని భావనను నీ దొరకదు చేరనవును. చెప్పు, ఇంకేంటి? ఇంకేం చెప్పను, నీతో కలిసి 7 అడుగులు ఎప్పుడు వేస్తానని ఎదురు చూస్తున్నాను. నువ్వు నా లైఫ్లో రాకముందు ఏదో ఒకటి సాధించాలని ఆశ ఉండదు, కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను ఒక్కదాన్ని సాధిస్తే చాలనిపిస్తుంది. నీకు ఒకటి చెప్పనా? ఏంటది? నీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం, నీతో కని ప్రతి కళ నా సొంతం అవ్వాలి. అలా జరగాలంటే మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ మాట నేను అనాలిరా, కానీ ఎందుకు అనలేదో తెలుసా? ఇంత స్వచ్ఛమైన ప్రేమని మనిషిని నేను కళ్ళారా చూడాలి. అలా చూసిన నాడు నేను నీదారిని అవుతాను. అర్థం చేసుకోరా. నిన్నటి రవినే నువ్వు రేపటి శశిరే, నేనంటూ వెళ్ళాకే నువ్వొస్తావు పైకే. ఏమైందిరా? అరే ఏంట్రా ఈ రక్తం ఏంటి? అసలు ఏం జరిగింది? మనకు వెలుతురులు తెలియాలంటే చీకటి గురించి కూడా తెలిసి ఉండాలి. ఒక్కరోజైనా గాయత్రిలా బతకాలనుకుంటున్నా. ఒక్కసారి కళ్ళు మూసేసరికి నా ప్రపంచం మొత్తం అంధకారంలోకి మారిపోయింది. ఏంట్రా ఇది? లేచి నించుని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూనే ఉన్నాను. నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. కానీ నాకు తెలిసింది ఒకటే, వినిపించిన ఆ శబ్దం, కనపడిన నా కళ్ళు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావురా? కొన్ని వదులుకోవాలనుకున్నప్పుడు, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని అలవాటు చేసుకోవాలరా. వాట్? అసలు నువ్వేం ఆలోచించి నిర్ణయం తీసుకుని అర్థమవుతుందా నీకు? బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాడు డాక్టర్. చూడన్నా, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మనిషికి అంత మంచిది కాదు, అవి చాలా ప్రమాదకరం కూడా.
కళ్ళకు నచ్చిందని ప్రేమించి ప్రమాదం ఉందని వదిలేసి టైప్ కాదు సార్ నేను. అవసరమైతే తన కోసం నా కళ్ళనే కాదు నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. అవునా? అయితే నీ కన్నతల్లికి నీ మీద ఉన్నది కూడా ప్రేమే కదా. మరి కన్నతల్లి కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రాణాలు ఇవ్వాలి? మరి ఇవ్వలేదే? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ రూపం ఎలా ఉంటుందో నీ తల్లికి తెలియదు. నువ్వు పెరిగి పెద్ద అయ్యాక నువ్వు ఏ విధంగా తయారవుతావు కూడా నీ తల్లికి తెలియదు. నీ రూపం తెలియకపోయినా, నువ్వు పెద్ద అయ్యాక ఎలా తయారవుతావో తెలియకపోయినా నిన్ను నిస్వార్థంగా ప్రేమించగలిగేది నీ కన్నతల్లి ఒక్కరితే. మరి అలాంటి కన్నతల్లి కోసం నువ్వు ఎన్నిసార్లు ప్రాణాలు ఇచ్చేయాలి? మరి ఇవ్వలేదే? పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన నీ కన్నతల్లి ప్రేమను పక్కన పెట్టు. నిన్నగాక మొన్న నీ లైఫ్లోకి వచ్చిన అమ్మాయి కోసం ప్రాణాలు ఇచ్చేస్తా, కళ్ళను సాక్రిఫైస్ చేసేస్తా అంటున్నావు. ఏంటి, అమ్మ ప్రేమ కంటే అమ్మాయి ప్రేమ అంత గొప్పదా? ఓ, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ మన పక్కన ఉంటుంది కాబట్టి టేక్ ఇట్ ఈజీ, అమ్మాయి మన పక్కన ఉండదు కాబట్టి కేరింగ్. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాల్సిందని కేరింగ్గా తీసుకుంటున్నావు, కేరింగ్గా తీసుకోవాల్సిందని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావు. మరి ఇది కరెక్ట్ అంటావా? ఒక్కసారి ఆలోచించు. ఎవరో కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసం చేశారని అందరూ అలానే ఉంటారనుకోవడం ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? నవమాసాలు కనిపించి పెద్ద చేసిన అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పదే కాదన్ను. మరి నన్నుగా ప్రేమించి నాతో జీవితం పంచుకోవడానికి సిద్ధపడిన అమ్మాయి ప్రేమ కూడా గొప్పదే కదా డాక్టర్. నేనేదో అమర ప్రేమకుని అనిపించుకోవాలని నా కళ నాకు సాక్రిఫైస్ చేయట్లేదు. తన కళతో నన్ను చూడాలని కోరికను తీర్చాలని ప్రేమతో చేస్తున్నాను. అర్థం చేసుకుని నా కళ్ళను తీసి తన కళ్ళకు రూపాన్ని ఇవ్వండి డాక్టర్. చెప్పి నేను అర్థం చేసుకుంటావని ఒక డాక్టర్గా కాకుండా ఒక అన్నగా చెప్పాను. అయినా విన్నోడికి ఎన్ని చెప్పి ఏం లాభం? మేబీ నీకు అనుభవాలే నీ గుణపాఠం నేర్పాలేమో. అమ్మా తల్లి, నేను దేవుడు ఉన్నాడని ఎప్పుడూ నమ్మలేదు. కానీ మనిషి రూపంలో దేవుడు ఉన్నాడంటే అది ఆయన చూసినాక నాకు అర్థమైంది. అంతా సవ్యంగా జరిగేటట్టు దీవించి తల్లి. అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కానీ పలికేటి తోడు నీడైపోతా. చెప్పు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానని ఒకటే ఆశగా ఉందిరా. ఎక్కడున్నావు? బృందావన్ గార్డెన్ లో. అక్కడికి వచ్చాక నేను నిన్ను ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ నేను అక్కడనే ఉన్నా. సరే, అక్కడే ఉండు, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. సరే. నా కళ్ళ ముందున్నది నా వాడనుకుంటున్న మనిషివి నువ్వేనా? నువ్వు చూపించిన ప్రేమ, ఇచ్చిన ధైర్యమే ఇంత గొప్పగా ఉంటే నువ్వు నా సొంతమైతే ఇంకెలా ఉంటుందో ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. నీకు నేను ఆ రోజే చెప్పాను, నా కళ్ళతో నిన్ను చూసినాడే నేను నీ సొంతం అయిపోతానని. ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను, ఒక్కసారి నన్ను కౌగిలించుకోరా. నువ్వు కూడా ఒక బ్లైండ్ వై ఉండి ఇన్నాళ్ళు ప్రేమ పేరుతో చీట్ చేస్తావా? యు ఆర్ ఏ చీటర్. నేను బ్లైండ్ నీకు
చెప్పకపోతే నేను చేసిన తప్పే, కానీ నా ప్రేమ మాత్రం నిజం. ఇంకా చాలా ఆపేయ్. ఈ కహానీలు ఎవరి దగ్గర చెప్పుకో, నా దగ్గర కాదు. నువ్వు నన్ను చూడలేనప్పుడు ప్రేమించానన్నా, మనసిచ్చానన్నా, పెళ్లి కూడా చేసుకుంటానన్నా. మనసుకి నచ్చేది ప్రతిదీ కళ్ళకి నచ్చక్కర్లేదు. ఇప్పుడు నువ్వు నా కళ్ళకే నచ్చట్లేదు, ఇక మనసుకెలా నచ్చుతావు? ఇంకా పెళ్లి ఎలా చేసుకుంటాను? దొబ్బేయండి మీరు ఇక్కడి నుంచి. సరే, ఆ అమ్మాయికి నువ్వు కళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి కళ్ళు నేను అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. బట్ వన్ కండిషన్. ఏ ప్రేయస్ కోసం ఇదంతా చేయాలనుకుంటున్నావో అమ్మాయి కళ్ళు వచ్చిన తర్వాత నువ్వు కళ్ళు లేనివాడికి ఒక్కరోజు నటించి చూడు. నువ్వు ఏ ప్రేమ అయితే నిజం అనుకుంటున్నావో ఆ రోజు నీకు అది అబద్ధం అని తెలుస్తుంది. అప్పటి వరకు మనిద్దరం అనుకున్న మీరు ఇక నుండి మీరు మేము అనుకునే వరకు వస్తే అవసరమైతే తన కోసం నా కళ్ళనే కాదు, నా ప్రాణాలనే చేస్తాను. అవును, కళ్ళకు నచ్చితేనే మనసుకు నచ్చుతుంది. నాకు కళ్ళు కనిపించిన ఆయన ఒక్క నాటకానికే నీ ప్రేమాలన్నదో తెలిసేలా చేసావు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో అతి వేగంగా మారేది మనిషి ఆలోచనలు, మనిషి మనసు మాత్రమే. మనల్ని ప్రేమించే మనిషి ఎప్పుడు ఒకలా ఉంటాడు అనుకోవడం మన భ్రమ, మన మూర్ఖత్వం. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలన్న ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఇప్పుడు నాకు కూడా చచ్చిపోయింది. ప్రేమ వద్దని, ప్రేమ తప్పని మేము చెప్పట్లేదు. కానీ ప్రేసే నా లోకం, ప్రేస్ కోసమే నా సరస్సుమని తిరిగే నేటి యువతరానికి